ప్రతిదినము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాన్ని కృపావార్తను మాకు దయచేయమని. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు చెప్పిన మాట, ఓ దేవా, మేము దినమెల్లా నీ యందు ఆనందించులాగున నీ కృపావార్తను మాకు దయచేయి. జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా ధైర్యం ఇచ్చేటువంటి దేవుని వాక్యం. ఇక్కడ యెషయా 43:1-2 వచనాల్లో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నా అన్నాడు. మనల్ని విమోచించాడట. విమోచించాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు ఇంక భయపడినక్కర్లా. ఈరోజు మీ జీవితాల్లో కొన్ని సమస్యలు చూసుకుంటూ కృంగిపోతూ ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని ఈ వాగ్దానంగా తీసుకొని ప్రార్థించండి. ఒకవైపున శత్రువులు, ఒకవైపున నిందలు, ఒకవైపున అవమానాలు, ఇలాంటివి ఎన్ని ఎదురైనా భక్తుడైనటువంటి దావీదు అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారు, నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, కానీ నా దేవుడిని యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకని? అందరూ లోకంలో ఉన్నవాళ్ళు కొంతకాలం నీతో ఉండొచ్చు, తర్వాత నేను దాటి వెళ్ళిపోవచ్చు. నీతోనే ఉంటానని చెప్పిన వాళ్ళు కూడా ఉండకుండా వెళ్ళిపోవచ్చు. నీ సహాయం పొందిన వారే నీపైకి మడిమెత్తి ఉండొచ్చు. భక్తుడు అంటాడు, నేను ఎవరికైతే సాయం చేశానో, ఎవరికి మేలు చేశానో వారే నాకు విరోధంగా మెడమనెత్తారంటాడు. కొన్ని మార్లు మీ ద్వారా మేలు పొంది మీకు విరోధంగా తిరిగిన వాళ్ళు ఉంటారు. చూసి భయపడొద్దు, కృంగిపోవద్దు. నిన్ను విమోచించి నడిపించగల శక్తిమంతుడైన దేవునికి ప్రార్థించు. విమోచన, డెలివరెన్స్, ఐ హ్యావ్ డెలివర్డ్ యూ. మనల్ని విడిపించేవాడు ఆయనే. క్రొత్త నిబంధనలో భక్తులు సమస్యలు చిక్కబడినప్పుడు వారు ఎటు తోచక దేవుని సన్నిధిలో ప్రార్థించారు. మీ జీవితాల్లో కూడా ఎటు తోచని పరిస్థితి మీకుంటే ఇప్పుడే ప్రార్థించండి. ఎవరు నాకు సాయం చేస్తారు? ఎవరు నన్ను విడిపిస్తారు? ఈ శోధనలోండి, ఈ చిక్కులోండి ఎలా బయటపడాలి? ఈ గాలి తుఫాన్ లాంటి ఈ జీవిత పయనంలో ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని జయించుటకు నేనేం చేయాలి అన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు ఆలోచనలు ఇస్తాడు. అపాయంలో ఉపాయం ఇచ్చేవాడు ఆయనే. వెన్ యూ ప్రే అండ్ ఆస్క్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ గుడ్ ఐడియాస్. అనిచ్చే మంచి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాడు. నిన్ను, నీ కుటుంబాన్ని విడిపిస్తున్నాడు. స్థిరపరిచి ఆయన నామాన్ని ఘనపరుచుకునే విధంగా ప్రభు సాక్షులుగా మిమ్మల్ని ప్రభు వాడుకోబోతున్నాడు. ధైర్యంగా ఉండండి.